పార్టీ ఫండ్స్ పేరుతో దోచుకున్న సొమ్మును ఒక్కొక్కటిగా గవర్నమెంట్ ఖజానాలోకి చేరుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజల సొమ్ము నుండి ఒక్క పైసా కూడా ముట్టుకోము, ముట్టుకోనివ్వం, ముట్టుకుంటే వదలం. ఇది వరకు ముట్టుకున్న వాళ్ళని కూడా వదలం. చూస్తుంటే స్కామ్లు బయటపడతాయి. ఒక్కొక్క వేషం బయటపడేలా ఉంది చూస్తుంటే. ఇక్కడ ఉన్న చాలా మంది భయంతో వణికిపోయి మన మీద అపవాదులు. ఇప్పుడు కొత్తగా ఒక వెపన్ పట్టుకొచ్చారు. అదేంటో తెలుసా? వాళ్ళ దయ వల్లే మన పాలన నడుస్తోందట. కానీ ఈ పాలన ప్రజల దయ వల్ల నడుస్తోంది. మంచి మనసాక్షి ఉన్న శక్తుల యొక్క మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తోంది. మేమే పంపించాం అని అంటున్నారు కదా. అలా పంపించిన వాళ్ళకి మినిస్ట్రీలో చోటు ఇస్తే ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? ఎందుకంత కోపం, అంత ఆవేదన ఎందుకు? ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. అదేవిధంగా ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ మనకు మద్దతు ఇవ్వడం కూడా వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయమే అని చెప్తున్నారు. ఇక ఇందులో మేమే పంపించాం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలకు అంతా బాగా అర్థమవుతుంది. వాళ్ళన్నింటినీ క్లియర్ గా గమనిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేయండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. సామాజిక న్యాయ ప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళని చూసి అడుగుతున్నాను, మన ఎస్సీ వర్గ సోదరులకి మీరు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో కొంచెం చెప్పగలరా? కానీ మన ప్రభుత్వంలో 8 మంత్రి పదవులు ఇచ్చాం. ఎవరికి? మన ఎస్సీ సోదరులకి. ఇక్కడ ఉన్నవారంతా మన అన్నలు, తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు. దాదాపు 100 ఏళ్ల క్రితం అంబేద్కర్ గారు కన్నా కల ఇప్పుడు నిజమైంది. నేను గట్టిగా మాట్లాడేది వాళ్ళకి వినిపించడానికి, ఏమీ అనుకోవద్దు. అదే విధంగా మేమే మహిళల రక్షకులమని చెప్పుకునే వాళ్ళని అడుగుతున్నాను, మీరు ఎంతమంది మహిళలకి మంత్రి పదవుల్లో చోటు ఇచ్చారో కొంచెం చెప్పగలరా? మా ప్రభుత్వంలో 4 సోదరీమణులకి మంత్రి పదవులు ఇచ్చాం. అందుకే ప్రజల చేత తిరస్కరించబడి, ప్రజల చేత తొలగించబడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మేము తప్పు చేయము, అవినీతి చేయము, నిజాయితీగా ఉంటాము, న్యాయంగా ఉంటాము అని చెప్పే వాళ్ళ వల్ల మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. పాలనలోనూ భాగం, అధికారంలోనూ భాగం ఇవ్వడానికి ముందుకు వస్తారు. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వాన్ని గాని, పాలనలో భాగం గాని, అధికారంలో భాగం గాని ఇవ్వడానికి ముందుకు రారు. మెజారిటీ ఉన్నా ఇవ్వరు, మెజారిటీ లేకపోయినా ఇవ్వరు. అడిగితే ఒక రెడీమేడ్ సమాధానం చెప్తారు, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు అని. అదే ప్రజలు ఇప్పుడు వాళ్ళని చూసి నవ్వుతున్నారు. నేను పదవి చేపట్టిన రోజున నేను కొంత సమయం అడిగాను. ఎందుకు అడిగాను? ఆర్థిక పరిస్థితి అంతా కొంచెం దారుణంగా ఉంది. అవన్నీ కొంచెం సరిచేసుకుని నేను ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా మెల్లమెల్లగా అమలు చేస్తాను. అందుకే కొంత సమయం అడిగాను. నేనేదో వేరే దేనికోసమో లేక వేరే ఎవరికోసమో సమయం అడిగినట్టు, లేకపోతే ఇప్పుడు ఈ సభలో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాను. మన గురించి అబద్ధాలు ప్రచారం చేయడమే కాకుండా ఇప్పుడు మన ప్రజల మీద కూడా నిందలు వేయడం మొదలు పెట్టారు. ప్రజలు మనకు ఓటు వేయడం తప్పడా? కుటుంబాలే మనల్ని సపోర్ట్ చేయడం తప్పడా?
ఇది ఇప్పుడు మొదలవ్వలేదు, ఎన్టీఆర్ కాలం నుంచే ఉంది. ఆయన గెలిచినప్పుడు కూడా ప్రజల గురించి ఇలాగే తప్పుగా మాట్లాడేవాళ్ళు. ప్రజలు ఎంజీఆర్ ఏం చేశారు? 50 ఏళ్లుగా ఇంకా అదే పాత టెక్నిక్ ఎందుకు వాడుతున్నారు? టెక్నాలజీ అంతా మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది బస్. కనీసం ఇప్పుడైనా మీ పాత టెక్నిక్ కొంచెం మార్చుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజలకు యూస్ఫుల్ గా ఉండేలా ఏవైనా నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు లేదా ఆకట్టుకునే కొత్త ఐడియాస్ ఏవైనా ఉంటే చెప్పండి. వాటిని మేము డిఫరెంట్ గా తీసుకుంటాం. కానీ అది వదిలేసి ఈ వెటకారం, మీరు హేళనగా సంబంధం లేకుండా మాట్లాడి ఆ తర్వాత సీఎం సమాధానం చెప్పలేదనడం సరికాదు. తర్వాత ఏంటి, ఇది ఇంట్లో కూర్చుని చేసే పాలన? అసలు అదేంటో నాకు సరిగా అర్థం కావడానికి చాలా రోజులు పట్టింది. ఈ సోఫా సెట్, టేబుల్, చైర్, టీపాయ్, ఫర్నిచర్ బిజినెస్ లాంటివి ఏవైనా ఉంటే బయట ఎక్కడైనా చేసుకోమని చెప్పండి.